హైదరాబాద్ కాటేదాన్ పరిధిలోని శ్రీరామ కాలనీలో ఆదివారం సాయంత్రం హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూజ్య శ్రీ దుర్గానంద పురి స్వామీజీ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో ధర్మ పరిరక్షణ, సంస్కృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్వామీజీ పేర్కొన్నారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందిస్తూ దేశభక్తి భావాలను బలపరచాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సత్సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమ్మేళనంలో స్థానికులు, భక్తులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వందేహం గణనాయకం. దేవుడి తర్వాత స్థానం గురువుకి. మన ఋషులు మునులు గురు పరంపరకు నేను రామకృష్ణ వివేకానంద సంప్రదాయానికి చెందినాను కాబట్టి మా గురుదేవునికి అంజలి ఘటిస్తాను. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషిత్వాం ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే స్వామినే తాపహారిణే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ హిందూ సోదర సోదరులారా, మాతృమూర్తులారా, మీ అందరికీ కూడా ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు, శుభాభినందనలు అందజేస్తూ నేను స్వామి దుర్గానందపురి. నా పరిచయం, నేను మీలాగా 10వ క్లాస్ చదువుతుంటప్పుడు ఒకసారి స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఒక అనాథ రోగి రోడ్డు పైన పడిపోయి ఉన్నాడు. అందరు ఏమంటున్నారు, ఆయన తాగి పడిపోయినాడు, ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఆయన 3 రోజుల నుండి ఏమి అన్నం లభించక నిరుపేదకు చక్కెర వచ్చి పడిపోయాడు అనమాట. అప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తున్నానంటే, ఎండాకాలంలో రామకృష్ణ మఠం బాల వికాస కేంద్రం వెళ్ళి పాఠాలు విని వస్తున్నాను. అంతకుముందు నేను ఒక విషయం చదివి ఉన్నాను. వివేకానందుల వారు అంటారు, ఈ దుఃఖపూరితమైన ఈ లోకంలో ఏ ఒక్కరి బాధ, దుఃఖం అనుమాత్రం తీర్చగలిగితే అది మాత్రమే జీవితం, మిగతాదంతా వట్టి వృధా ప్రయాస. అది చదివి ఉన్నా కాబట్టి నేను వారిని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. ఈ చిన్న అబ్బాయి హాస్పిటల్ తీసుకొచ్చిండు అని చాలా మటుకు జాయిన్ చేసుకోలేదు. చాలా బాధపడ్డా. నేను పట్టు విడవకుండా జాయిన్ చేశాను. మా అమ్మ నాన్న యొక్క బట్టలు అవి తీసుకెళ్ళి అందరికీ వైద్యం అందుతుంది, ఇతను కూడా, ఈ బిచ్చగానికి కూడా వైద్యం అందాలా అని చెప్పి అతను శుభ్రం చేసి డాక్టర్లు వచ్చి ఈయనను కూడా చూడాలని నేను ఎంతో తాపత్రయపడేవాడిని. ఆయన నీట్గా ఉంచడం జరిగింది కాబట్టి డాక్టర్లు కూడా ఆయనను వచ్చి చూడడం జరిగింది. ఈ విధంగా నా ప్రస్తావన ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, పీజీ చదువుతున్నా, ఎక్కడ చదువుతున్నా కానీ కూడా నా మనసు ఒక చోటు ఉండిపోయింది. ఎక్కడైనా రోడ్ల పైన, పబ్లిక్ గార్డెన్స్ పైన, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎక్కడ కూడా ఎవరన్నా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఎక్కడున్నా మా గురుదేవుడు సందేశం ఇచ్చాడు కదా, ఎక్కడ కూడా ఈ దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో చావవద్దు. ఈ ఆర్యవర్తనం, ఈ సనాతన ధర్మం, ఈ భారత భూమి, అఖండ భూమి మనుషులకేనండి, గోవులకు లేదా స్థానం. ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి నేను ఎవరు గాయపడ్డా, కుక్క అయినా కానివ్వండి,
మేడిపల్లిలో మా ఆశ్రమం ఉన్నది, ఉప్పల్ డిపో దగ్గర. దయచేసి ఒక శ్రద్ధగా ఒక మాట వినండి. మీకు ఎక్కడైనా సరే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు, వికలాంగులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, జీవితమే భారమై ఎక్కడైనా కనిపిస్తే మా ఆశ్రమంలో జాయిన్ చేయండి. భారతీ మెమోరియల్ ఫౌండేషన్ మేడిపల్లిలో ఉంటుంది. తర్వాత ఉత్సవ సమితి వాళ్ళు చివరిలో మా ఫోన్ నెంబర్ చెప్తారు. అయితే ఈ సేవ చేస్తున్నప్పుడు నేను ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో చేసేటప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు కొంచెం మంది. బాబు, నువ్వు క్యాథలిక్ క్రిస్టియన్వా, బాప్టిజమా అనేది, నువ్వు ఏ మతానికి ఉపమతానికి చెందినవాడివి అంటే నేను హిందువుని అని చెప్పినాను. హిందువులే ఎవరు చెయ్యరు కదా, వాళ్ళు భజనలు చేస్తూ ప్రసాదాలు తింటూ రామకృష్ణ అంటారు కదా, సేవ మేమే చేస్తాము అంటే లేదండి, నా సనాతన ధర్మం నాకు చెప్పింది లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది ఎవరు? సనాతన ధర్మం చెప్పింది, కేవలం సనాతన ధర్మం. కాబట్టి ఈ 30 ఏళ్ళ ఈ సేవా ప్రస్తావనలో బ్రహ్మచారిగా ఉంటూ రామకృష్ణ సాంప్రదాయంలో సన్యాసినై కూడా నా ప్రథమ కర్తవ్యం ఏంటి? సేవ, సేవ, సేవ. వివేకానందుల వారు ఒక విషయం చెప్తారు మనకు, ఈ దేశమంతా కూడా మిట్ట వేదాంతంకే పరిమితమైందిరా, మనకు ఆచరణాత్మకమైన వేదాంతం కావాలా. ఏం కావాలా? ఏదైతే మనం మాట్లాడతామో అది ఆచరించబడాలా. చిలుక పలుకులు మాదిరి కొల్లేటి తావు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనము పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంటాము, మన కాలు మాత్రము ఒక అడుగు కూడా ముందుకు కదలదు. దీన్ని ఏమంటారు? మిట్ట వేదాంతం. కాబట్టి ఈ మిట్ట వేదాంతం వల్ల మన సనాతన ధర్మం అంతా కూడా భ్రష్టుపడుతున్నది. మీరు గమనించండి, 1000 సంవత్సరాల నుండి ఎవరైతే భారతదేశం పైన దాడి చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా మనం తల వంచినాం. మొఘలులు, తురుష్కులు, బహుమని సుల్తానులు, నిజాములు, ప్రతి ఒక్కరికి మనము తల వంచినాం. ఎవరైతే మనల్ని రాజ్యం చేయాలనుకుంటున్నో ప్రతి ఒక్కళ్ళకు మనం రాజ్యం అప్పగించినాం. ఎందుకు అంటే మన పౌరుషం చచ్చుబడిపోయింది, మనం కేవలం ప్రబల్భాలకే పరిమితమైనం. వివేకానంద వాళ్ళు అంటారు, స్వామీజీ ఏమంటారు అంటే, నా యొక్క ఆశయం, నా యొక్క కళ అంతా కూడా భారతీయ యువత పైన నిలబడి ఉంది. సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ హిందూ యువకుల పైన ఆధారపడింది. అతి ప్రాచీనమైనది సనాతన ధర్మం. శ్రీశైలంలో ధ్వజస్తంభం యొక్క వయసే 3000 సంవత్సరాలు ఉందండి. ఆ 3000 సంవత్సరాల కింద భూమిపైన ఇంకా వేరే ఏ మతం లేదు. మీకు తెలుసోదేదో, రాముడి కంటే కృష్ణుడి కంటే పురాతనమైనది సనాతన ధర్మం. 5000 సంవత్సరాల కింద జరిగింది భగవద్గీత బోధన. 10,000 సంవత్సరాలకు 1,00,000 సంవత్సరాల కింద నుంచి మొదటి నుంచే ఈ ఆర్యావర్తనంలో సనాతన ధర్మం ఉన్నది. మనది ఎట్లాంటి ధర్మం అండి? ఆ పచ్చడి తోరణాలు, గడపకు పసుపు, నిత్య కళ్యాణం, పచ్చ తోరణము, ఈ కళా కాంతి, ఇది ఇట్లనే నిలిచి ఉండాలంటే స్వామీజీ ఒక విషయాన్ని చెప్తారు. మన దేశంలో బేరీలు, బాకాలు, డమరుకోలు తయారు చేసలేరా? ఈ ఆడంగి రేకుల సంగీతం విని విని విని, శావరమైన సంగీతం విని మనం ఆడంగిల్లాగా తయారైనాం. మనం 1000 ఏళ్ళ ఈ పరాభవం నుంచి మనం ఏం గుణపాఠం నేర్చుకున్నామంటే ఒక మాటలో మీరు చెప్పగలుగుతాను. భారతదేశం పైన ప్రతి ఒక్కడు దాడి చేస్తున్నాడు, వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు సైన్యాన్ని తీసుకురాలేదండి. మీరు గమనించండి, తురుష్కులు వచ్చిర్రు, మొఘలాయలు వచ్చిర్రు, నిజాంలు వచ్చిర్రు, బహుమని సుల్తాన్లు వచ్చిండ్రు. వాళ్ళెవరు కూడా విశాలమైన సైన్యం తీసుకురాలేదు. ఎందుకు అంటే కొద్దిపాటి ధనం గురించి, డబ్బు ప్రలోభాలకు గురై తన సాటి సోదరు యొక్క కుత్తుకలు కోసే